నుంచున్నారు. ఆ నుంచుంటే ఉంటే వాళ్ళందరికీ చెప్తా ఉంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించమని వాళ్ళు చెప్తా ఉండడం నిజంగా ప్రజాస్వామ్యానికి సిగ్గుచేయడం మొన్న అసెంబ్లీ రోజు. సో ఇటువంటి సిచ్యువేషన్ లో ఈ రోజు అక్కడికి వెళ్లి మాట్లాడి నేనేమంటానంటే ఎస్ నిజమే, నువ్వు ఫోటో ఎగ్జిబిషన్ పెట్టావు కదా, ఎమ్మెల్సీ అనంతబాబు చంపేసిన సుబ్రహ్మణ్యం డ్రైవర్ ని ఫోటో పెట్టావా, అక్కడ మర్చిపోయావా? అదేవిధంగా తోట చంద్రయ్య జై జగన్ అన్నందుకు పీక కోసి చంపేశాడు మీ వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఆ ఫోటో పెట్టావా జగన్మోహన్ రెడ్డి? అదేవిధంగా ఈ రోజు మనం చూసుకుంటే రఘురామకృష్ణరాజు గారిని ఇష్టానుసారంగా నీవు చేసిన పనుల్ని తప్పుడు పనులని చెప్పినందుకు కస్టోడియల్ టార్చర్ చేసావు కదా, మరి అతను ఫోటో పెట్టావా? అదేవిధంగా డాక్టర్ సుధాకర్ది, వరప్రసాద్వి, అదేవిధంగా ఓం ప్రతాప్వి ఫోటోలు పెట్టావా? అదేవిధంగా మనం చూసుకుంటే చాలా ఫోటోస్ ఇక నా దగ్గర ఉన్నాయి. అమరావతి రాజధానిగా కొనసాగాలని మహిళా రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తే పోలీసుల చేత కొట్టించి ఈడ్చుకుని వెళ్ళిన ఆ ఫోటోలు పెట్టకపోయావా? కావాలంటే నేను ఇస్తా. నువ్వు 5 సంవత్సరాల్లో నువ్వు చేసిన అరాచకాలకి ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాలంటే ఢిల్లీలో జంతర్ మంతర్ కాదండి, ఢిల్లీలో ఇంచుమించు ఢిల్లీలో సగం అయిపోతుందేమో, ఢిల్లీలో సగాన్ని ఆక్రమించుకొని మేము ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాలి ఈ రోజు నువ్వు చేసిన అరాచకాల గురించి చెప్పాలంటే. ఓకే, నువ్వు ఈ రోజు ఆరోపణ చేస్తున్నావు. నేను మొన్న కూడా డైరెక్ట్ గా చెప్పాను, యాజ్ ఏ హోమ్ మినిస్టర్ అడుగుతున్నా, 36 మంది రాజకీయ హత్యలు అన్నావు. కాదు, 4 హత్యలు రాజకీయ హత్యలు, అందులో 3 టీడీపీ వాళ్ళే బలైపోయారు, ఒకరు వైఎస్ఆర్సీపీ వాడు చనిపోయారు అని చెప్పి క్లియర్ గా నేను చెప్పాను విత్ క్రైమ్ నెంబర్స్. 36 మంది రాజకీయ హత్యలు అన్నావు, 45 రోజుల్లో 36 మంది రాజకీయ హత్యలు అన్నావు. నువ్వు అన్నదాని గురించి నేను మాట్లాడుతున్నా. మరి 36 మందికి రాజకీయంగా వైఎస్ఆర్సీపీతో ఏ సంబంధం ఉంది? అసలు 36 మంది పేర్లేంటి? 36 మందికి వైఎస్ఆర్సీపీతో ఉన్న సంబంధాలేంటి? ఈ 36 మంది దగ్గరికి ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీ లీడర్ వెళ్ళినట్టుగా గాని, పరామర్శించినట్టుగా గాని ఇటువంటి ఆధారాలైనా ఉన్నాయా? కనీసం అలాంటి విషయాలు ఒక కేసు అయినా నమోదైందా? వీటి గురించి ఆన్సర్ చెప్పే దమ్ముందా? అక్కడికి ఏదో వెళ్ళిపోయి నేను అక్కడ కూర్చుంటాను, ఇక్కడ ధర్నా చేస్తే తంతారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ధర్నా చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళు వచ్చి తంతారు, అమరావతి మహిళా రైతులు వచ్చి తంతారు కాబట్టి వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ధర్నా చేస్తున్నావు. ఢిల్లీలో కూర్చొని ధర్నా చేసి ఏం మాట్లాడుతున్నావు? ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠ దెబ్బతినేట్టుగా మాట్లాడుతున్నావు. నువ్వేమో ఏదో అంటారు కదా, 5 సంవత్సరాల్లోని అవినీతి, దౌర్జన్యము, దోచుకోవడం ఈ 3 ఎజెండాగా పెట్టుకుని పరిపాలించిన నువ్వు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ప్రమాణ స్వీకారం చేసి నెల రోజుల్లోపే 2 సార్లు ఢిల్లీ వెళ్లి ఈ రోజు బడ్జెట్ లో సుమారుగా 15,000 కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి గురించి పెట్టించుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది. నువ్వు లాస్ట్ 5 సంవత్సరాలు 40 సార్లు వెళ్ళుంటావు, 1 రూపాయిని తీసుకొచ్చావా? 40 సార్లు వెళ్ళుంటావు. ఏ రోజు చూడు ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మను ఒక స్టాల్లో తీసుకెళ్తాడు, ఏందినా అక్కడికి వెళ్ళి మాట్లాడేదంటే కాళ్ళు మొక్కుతాడు, ఇంకా ఏందినా మాట్లాడేదంటే అక్కడికి వెళ్ళి మాట్లాడేదేంటి, నా కేసుల పరిష్కారం ఎప్పుడని మాట్లాడుకుని వచ్చేసావు 2 రోజులు. ఈ రోజు నేర్చుకోవా, ఇంకా చాలా రాజకీయం ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకుడిని, ముఖ్యమంత్రిని చూసి నేర్చుకోవాలి. అది మానేసి ఈ రోజు రెడ్ బుక్ అని ఢిల్లీలో వీధుల్లో కూర్చొని నువ్వు ఎంత గోల పెట్టినా ఒక్కటి మాత్రం జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే గారు ఒకటి మాత్రం నిజమండి, నువ్వు ఈ లోపు ఎన్ని తలకిందులు తపస్సు చేసినా, ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఎండగట్టేయాలి నువ్వు అనుకున్నా, నీ మాట ప్రజలు కాదు కదా, నిన్ను కన్న తల్లి, నీ తోబుట్టిన చెల్లి కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఈరోజు వినుకొండ ఇష్యూలో సొంత రక్తం పట్టుకున్న చెల్లె బయటకు వచ్చి అది రాజకీయ హత్య కాదు అని చెప్పి మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. అరే నేను అడిగాను, రాజకీయ హత్య అయితే ఇప్పుడు తోట చంద్రయ్య గారు ఉన్నారండి, చనిపోయారు, చంపేశారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్లారు, ఆ కుటుంబానికి సుమారుగా ఒక 40 లక్షల 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి వచ్చారు. ఆఖరికి ఎంతవరకు ఎందుకండి, కార్యకర్త కాకపోయినా విజయవాడ నడి రోడ్డు మధ్యలోని విజయవాడలో ఒక దళిత వికలాంగురాల్ని అత్యాచారం చేస్తే ఆ పిల్లని ఆ బాలికను పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చారు. అంటే మన ఎదురుగా అన్యాయం జరిగింది అంటే ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నా లేకపోయినా ఒక ఎక్స్గ్రేషన్